ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వచ్చి చిట్టి చిట్టి చక్రాలు. ఈ చక్రాలు చాలా బాగుంటాయండి. మనం బయట కొనుక్కుంటాం కదా బండి మీనాల. ఈ విధంగా ఎలా చేయాలో చూపిస్తా ఫ్రెండ్స్. చాలా రుచిగా కూడా ఉంటాయి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి. ఈ విధంగా చేశారనుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇక్కడ నేను ఒక డిష్ అయితే తీసేసుకుని అందులో 1 కప్పు శనగపిండి, 1 కప్పు బియ్యం పిండి వేసుకుంటున్నానండి. చూడండి, 2 సమానంగా వేసుకోవాలి. అలా వేసేసుకొని దీంట్లోకి 4 స్పూన్లు వాము అయితే అలా నలిపేసుకుంటే ఏంటంటే బాగా ఉంటుందండి. చక్రాల్లోకి మనం శనగపిండి వేసుకుంటున్నాం కదా, పిల్లలు వాళ్ళు తిన్నా కానీ తొందరగా అరిగిపోయింది వాము వేసుకుంటే. దీంట్లోకి 1 స్పూను పసుపు వేసుకోవాలి, కొద్ది కలర్ఫుల్గా కనిపిస్తుంది కాబట్టి. 2 స్పూన్లు కారం, మిర్చి కారం వేసుకుంటున్నాను. 1 స్పూను సాల్ట్ అయితే వేసుకోవాలండి, మనకు సరిపడా వేసుకొని ఇది మొత్తం బాగా కలిపేసేసుకోవాలి. చూడండి, పొడి పిండిగా ఉన్నప్పుడే కలుపుకోవాలి. దీంట్లోకి బాగా కలుపుకోవడానికి బాగా గుల్లగుల్లగా రావడానికి ఆయిల్ అయితే నేను హీట్ చేసి పెట్టుకున్నాను. ఒక 4-5 స్పూన్లు ఉంటుంది. ఆ విధంగా వేడి ఆయిల్ అయితే దీంట్లో వేసి కలుపుకుంటే ఏంటంటే మనకి చక్రాలు అనేవి బాగా గుల్లగుల్లగా వస్తాయి. ఆ విధంగా వేసేసుకొని పిండిని బాగా ఆయిల్కి బాగా పట్టించిందాక కలుపుకోవాలి. కొద్దిగా వేడి మీద ఉంటుంది కాబట్టి గరిటె తీసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత అలా చేతితో కలుపుకోండి, లేకపోతే కాలిద్ది. ఆ విధంగా పిండికి ఆయిల్కి బాగా కలిపేసేసుకోవాలండి. అప్పుడు చక్రాలు అనేవి మనకు గుల్లగా బాగా వస్తాయి. ఆ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. చూడండి, కొద్దిగా చేతితో పట్టుకుంటే ముద్దవ్వాలి పిండి అనేది మనకి. ఆ విధంగా వచ్చిందాక కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని దీంట్లోకి చల్ల వాటరేనండి, మామూలు వాటరే. అలా కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం పిండి అనేది కలుపుకోవాలి. జారుగా ఉండకూడదండి, కొద్దిగా టైట్గా ఉండాలి. అప్పుడు మనకి ఆయిల్ పీల్చేయకుండా చక్రాలు అనేవి బాగా వస్తాయి. చూడండి, ఇలా మొత్తం బాగా నీట్గా కలిపేసేసుకోవాలి. ఆ విధంగా గట్టిగా కలుపుకోవాలండి వీలైనంత వరకు మనకి. అలా కలిపేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టారనుకోండి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పిండి అనేది బాగా నానిపోయిద్ది. చూడండి, అలా 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. కొద్దిగా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో తీసుకొని చక్రాలు ఉంటాయి కదా, నేను ప్రెస్ చేసేస్తున్నానండి. కొద్దిగా లైట్గా చేతితో ఆయిల్ అయితే టచ్ చేసేసుకొని వాటర్ వేసుకోబాకండి. అలా ప్లేటు నేను చక్రాల మిషన్లో ఉంటుంది కదండి మనకి రౌండ్గా తిప్పుకునేది, దాంట్లో చేస్తున్నాను. ఈ విధంగా మనకి ఎంత కావాలంటే అంత దాంట్లో పట్టే వరకు పెట్టేసేసుకొని ఆ విధంగా వేసేసుకోవడమేను. చూడండి, అలా రౌండ్గా తిప్పే దాంట్లో చేస్తున్నాను. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ పెట్టేసుకోవచ్చు. ఎలా వేసుకోవాలంటే ఆ విధంగా. చూడండి, ఇలా ప్లేట్ పెట్టేసేసుకొని అందులో దాని మీద ఇలా చిన్న ఇలా వేసేసుకొని ఆయిల్లో వదిలేస్తే మనకి సింపుల్గా అయిపోయిద్ది. చూడండి, ఆ విధంగా వేసుకోవాలి. అట్లకాడ మీద కానీ ఒక పేపర్ మీద కానీ పెట్టుకొని అన్నీ ఒకేసారి వేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఈ విధంగా కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చూసుకొని కొద్దిగా వేసుకొని చూసుకోవాలండి. అలా కాలి పక్కన పెట్టిన తర్వాత ఇలా ఒక్కోటి వదిలేసుకోవటమైన ఆయిల్లో ఇలా వేసుకున్నాం అనుకోండి, సింపుల్గా మనకు చక్రాలు అనేవి జిగా చేసేసుకోవచ్చు. చూడండి, ఆ విధంగా అన్నీ ఒకేసారి వేసుకోవచ్చు, లేదా ఒకటి కాలిన తర్వాత ఒకటన్నా వేసేసుకోవచ్చు. ఇలా మొత్తం వేసేసుకోవడమేను. చూడండి, అలా చిన్న వేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తినడానికి బాగా ఇష్టంగా ఉంటుంది. అలా బాక్స్లో వేసి ఇచ్చారనుకోండి ఎంచక్కా తింటారు. చాలా టేస్ట్ ఉండేయండి. దీంట్లో లైట్గా మీరు నువ్వులనే యాడ్ చేసుకోవచ్చు. అలా ఒకటి కాలి పైకి తేలిన తర్వాత ఒకటి వేసేసుకోవటమేను. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. పిండి మీరు టైట్గా కలుపుకున్నారనుకోండి, మనకు ఆయిల్ అనేది పేలకుండా బాగా వస్తాయి. ఇలా ఆయిల్ హైలో పెట్టేసేసుకోకుండా నార్మల్గా పెట్టేసేసుకొని ఇలా ఎరడాలుగా వచ్చిందాకా తీసేసుకోవడమేనండి. చూడండి,
ఆ విధంగా మొత్తం అయితే నాకైతే 2 ట్రిప్పులు అయితే వచ్చేసినాయి. అలా ఎరడాలుగా వచ్చిందాక ఒక్కొక్కటి తీసేసుకోవడమేను. అంతేనండి, చిట్టి చిట్టి చక్రాలు ఈ విధంగా చేసేసుకోండి. చాలా బాగుంటాయి, తినడానికి కూడా రుచిగా కూడా ఉంటాయి. ఆ విధంగా ఒక్కొక్కటి తీసేసి ఇంకో వాయి కూడా అలానే వేసేసుకోవడమేను. చాలా చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చండి. చూడండి, అలా వన్ సైడ్ తిప్పుకుంటూ ఈ విధంగా మొత్తం అయితే ఇదే విధంగా చేసేసుకోవడమేను. కొద్దిగా పిండి అయినా కానీ మనకి చాలా అవుతాయండి. ఈ విధంగా సింపుల్ వేలో మనం చిట్టి చిట్టి చక్రాలు ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి. ఈ ప్రాసెస్లో చాలా టేస్ట్ ఉంటాయి, చాలా రుచిగా కూడా ఉంటాయండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. చక్రాలు అయ్యి